హైందవ సంఘాలు ఈరోజు చెలో ఆకివీడుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో చెలో ఆకివీడుకు అనుమతి లేదని పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే చాలామంది హైందవ సంఘాలకు సంబంధించిన కొంతమంది ఆకివీడు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు ప్రస్తుతం అడ్డుకున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఎవరు కూడా ఆకివీడు వెళ్లేందుకు అనుమతి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం డిఎస్పీ రఘువీర్ విష్ణు కూడా వారితో మాట్లాడుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా చేయకూడదంటూ కూడా ఒకవైపు డిఎస్పీ రఘువీర్ విష్ణు కూడా వారితో చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంది కాబట్టి ఎవరు కూడా గ్రామానికి వెళ్ళరాదని ఇప్పటికే పోలీసులు చాలా వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. 144 సెక్షన్ కూడా ఉంది. అయితే పోలీసుల చర్యలను అతిక్రమించి వస్తే కనుక కఠిన చర్యలు తప్పవు, యువత కేసుల్లో ఇరుక్కుంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనప్పుడు కూడా పోలీసులు ఇక్కడ వారిని అయితే అడ్డుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ముందస్తుగానే పోలీసులు ఒకటే చెప్పారు, మా యొక్క నిర్ణయాన్ని కాదని కనుక వస్తే మీరే చూద్దురుగానంటూ కూడా పోలీసులు చెప్పుకొని వచ్చారు. ప్రస్తుతానికైతే జై శ్రీరామ్ అంటూ నినాదాలతో వీరు హోరెత్తిన పరిస్థితి. ఏదైతే వారి యొక్క వాహనాలకు సంబంధించిన తాళాలను కూడా పోలీసులు తీసుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే పోలీసులు వీరినైతే ఆకివీడు వెళ్లకుండా అయితే నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఆకివీడుకు జస్ట్ కేవలం ఒక 2 నిమిషాల్లో ఆకివీడుకు చేరుకునే సమయంలో వీరినైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరు అక్కడికి వెళ్లేందుకు కూడా సిద్ధం అంటూ కూడా వీరు చెప్పాల్సిన పరిస్థితి. జై శ్రీరామ్ నినాదాలతో కూడా వీరు ఇప్పటికే ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. ఎట్టకేలకు మేము అక్కడికి వెళ్ళి తీరుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ముందస్తుగానే హైందవ సంఘాలు ఇక్కడికి వస్తాయి, ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుందన్న నేపథ్యంలో వీరిని వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వీరిని ఆకివీడు సమీపంలోనే పోలీసులు అయితే వీరిని అడ్డుకున్నారు. ప్రస్తుతానికి పోలీసులు కూడా వారితో సంప్రదింపులు చేస్తున్నారు. దయచేసి ఆ గ్రామం వెళ్ళొద్దంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీరందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు కూడా దాదాపు వీరిచ్చిన సమయం 2 గంటలకు ఆకివీడు చేరుకుంటామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయితే వీరిని ఇక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు కూడా వీరిని అరెస్ట్ చేసి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా చెలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా ఇక్కడ రాకూడదని చెప్పిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ కూడా పోలీసులు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతానికి వారందరినీ కూడా ఒక ప్రైవేటు వెహికల్లో వీరందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీరిని అందరినీ కూడా ఒక ప్రైవేట్ వెహికల్లో స్టేషన్కు తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఎవరికి అనుమతి లేదు. ప్రతి వాహనాన్ని కూడా వీరందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. కొత్త వ్యక్తుల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సరైన ప్రూఫ్ ఉంటే తప్ప వీరిని ఈ ప్రధాన రహదారి గుండా ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. ప్రస్తుతానికి ఇక్కడ వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పాలి. జై శ్రీరామ్ నినాదాలతో వీరందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. ప్రస్తుతం ఇక్కడ వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులందరూ గట్టి బందోబస్తు నడుమ వీరందరినీ కూడా ఏర్పాటు చేశారు. వీరందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీరితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? రామాలయ నిర్మాణం గురించి అక్కడ ఏం చెప్పారు? దండేసుకొని వెళ్ళిపోతాం అనుకున్నాం అంతే. జై శ్రీరామ్. మమ్మల్ని ఆపేస్తారు, బస్సు ఎక్కించారు, 100 మంది వస్తారు. జై శ్రీరామ్. వీరందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మేము రాముడి విగ్రహానికి సంబంధించి దండేసి వెళ్దాం అనుకున్నాం, కానీ పోలీసులు అయితే తమను అదుపులోకి తీసుకున్నామంటారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వీరందరినీ కూడా డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, స్టేషన్కి తరలించారు. ఎక్కడ కూడా ఇక్కడి నుంచి ఆకివీడు వెళ్లేందుకు ఎవరికి అనుమతి లేదంటున్నారు. కొత్త వ్యక్తులను అయితే నిలుపుదల చేస్తున్నారు. ఎవరైతే ర్యాలీగా వస్తున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV ఆకివీడు నుంచి.